చూస్తూ ఊరుకోవాలా అని అన్నారు. పులివెందుల్లో ఏం జరిగిందో అందరూ చూశారన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఇదేనా అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. కనీసం మేము మాట్లాడకూడదు, వాళ్ళు భౌతికమైన దాడులు చేస్తా ఉంటే మేము కనీసం మాట్లాడకూడదా? ఇది నేను కల్పించిన వ్యవహారం కాదు, అందరూ చూసారు కదా ప్రత్యక్షంగా కరపలు పులివెందులు ఏం జరిగిందో. వాళ్ళు అన్ని మాట్లాడటం కనీసం మేము మాట్లాడిన కూడా మాట్లాడకూడదా? ఇదేనా డెమోక్రసీ, ఇదేనా ప్రజాస్వామ్యం వాళ్ళు మాట్లాడేది? వాళ్ళంత తెగించాము కానీ నిజం చేసుకోండి. ఒకే ఒక జీవితం, దీనికి భయపడి దేశాన్ని ఎక్కడదా తీసుకొచ్చాం. నాకు విసుగుతుంది ఇవన్నీ తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి భయపడి, దౌర్జన్యాలకు భయపడి ఎంతకాలం చూస్తూ ఉంటాం. మీకు వాళ్ళ దమ్ము ఇవన్నీ పాలసీలతో మాట్లాడమని చెప్పండి. ఏం చేసుకుని నేను స్పందించాను. అతను అనుకున్నది ఒక నేను తప్పు చేశాను అంటున్నాడు కదా, మరి ఆయన ఎందుకు అలాంటి భాష మాట్లాడాడు? ముఖ్యమంత్రి శని నాయకుడు అన్నారు కదా మా నాయకుడిని, అదేం భాష అది? నేను ఎవరికి సమాధానం, నా వ్యక్తిగత సమస్యలు దేశానికి కానీ సంఘానికి కానీ చెడు కలిగించగలిగితే అప్పుడు మాట్లాడతాను. అబద్ధాలకు నేనేం రియాక్ట్ అవుతాను? అవన్నీ ఖచ్చితంగా అబద్ధాలని అంటారు. అనుమానం లేకుండా లైట్ డిటెక్టర్ పెట్టుకుని రమ్మని, లైట్ డిటెక్టర్ టెస్ట్ పెట్టుకుని రమ్మని చెప్పి నేను వాళ్ళ గుండె లోతులో మాటలు ప్రశ్నించమని అతనికి తెలుసు. సంతోషంగా ఎన్ని పరువు నష్టం దావాలు వేసుకుని సంతోషంగా వస్తాను. నేను అన్నిటికీ విసిగిపోయినాను. రాజకీయ నాయకులు చేసిన దోపిడీ వీటికి మేము విసిగిపోయినాం. నేనే కాదు ప్రతి ఒక్కరు విసిగిపోయినారు. మీరు పరువు నష్టం దావాలి, మీరు ఏదైనా చేసుకుని అన్నిటికీ రెడీగా ఉన్నాం.